హ్మ్. ఒక్కసారి ఇలా ఊహించుకుందాం. ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీకి సీఈఓగా ఉన్న ఒక వ్యక్తి. అతను తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల ఆ కంపెనీ మొత్తం ఒకేసారి దివాళా తీసింది అనుకుందాం. అచ్చా! హ్మ్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అతన్ని బయట గెంటేశారు. చేతిలో చిల్లిగవ్వ లేదు, పీకల్లో తప్పుల పాలయ్యాడు, కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదు. కానీ హ్మ్. సరిగ్గా కొన్ని సంవత్సరాల తర్వాత కేవలం ఆ ఘోరమైన వైఫల్యం నేర్పిన పాఠాలతోనే ప్రపంచ చరిత్రలోనే అత్యంత సంపన్నమైన అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని అతను స్థాపిస్తే అంటే వినడానికి ఏదో సినిమా కథలా అనిపిస్తోంది కదూ. నిజమే. చాలా నాటకీయంగా అనిపిస్తుంది. కానీ మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నది నేటి ఆధునిక కార్పొరేట్ ప్రపంచం గురించి కాదు కదా! అవును. ఇది 15వ, 16వ శతాబ్దపు నాటి ముఖచిత్రం గురించి. క్యారెక్ట్. సరిగ్గా చెప్పారు. ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. మన దగ్గరున్న చారిత్రక ఆధారాలు, డైరీలు మరియు పరిశోధనా పత్రాలను పక్కాగా పరిశీలించి అందులో దాగిన అసలైన నిజాలను మనం వెలికితీయబోతున్నాం. ఖచ్చితంగా. మన నేటి అంశం ఏంటంటే మొఘల్ సామ్రాజ్య స్థాపన మరియు బాబర్. 1526 నుండి 30 మధ్య అసలు ఏం జరిగింది అనేది మన ప్రధాన లక్ష్యం. అసలు సొంత ఊరు లేదు, రాజ్యం లేదు, తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక యువరాజు అవును. భారతదేశానికి వచ్చి శతాబ్దాల పాటు ఏలిన ఒక మహాసామ్రాజ్యానికి పునాదులు ఎలా వేశాడు. ఇదంతా పక్కన పెడితే అసలు ఆనాటి పరిస్థితుల గురించి తను స్వయంగా రాసుకున్న డైరీలో ఏముంది, ఇక్కడ ఎలాంటి రాజకీయ పక్షపాతాలకు తావులేకుండా, ఎవరిని సమర్థించకుండా చారిత్రక ఆధారాల్లో ఉన్నది ఉన్నట్లుగా విశ్లేషిద్దాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. అంటే చరిత్ర అనగానే ఎప్పుడూ రాజులు, వారి విజయాలు మాత్రమే కాదు కదా! అంతేగదా. ఒక మనిషి జీవితంలో ఎదురైన అతిపెద్ద పరాజయాలు, అతని భవిష్యత్తును ఎలా మలుపు తిప్పాయి అన్నది ఈ చారిత్రక ఆధారాలు మనకు కళ్లకు కట్టినట్లు చూపుతాయి. హ్మ్. అయితే అసల కథలోకి వెళ్దాం. ఈ బాబర్ అనే వ్యక్తి భారతదేశానికి రాకముందు అసలు ఎక్కడున్నాడు? అతని నేపథ్యం ఏంటి? అంటే నేను చదివిన ఆధారాల ప్రకారం మొఘళ్ళనే పదమే మంగోలనే పదం నుంచి పుట్టింది కదా. అవునవును. వీరికి ఆ చెంగిజ్ ఖాన్, తైమూర్ల వంశానికి ఏదో దగ్గర సంబంధం ఉందని విన్నాను. ఉమ్, అది చాలా కీలకమైన చారిత్రక బంధం. వీరు మధ్య ఆసియాకు చెందిన చగతాయ్ తురష్క తెగకు చెందినవారు. వీణ వంశవృక్షాన్ని గనక మనం చూస్తే తైమూర్ చక్రవర్తిని మొఘల్ వంశం మూలపురుషుడిగా భావిస్తారు. ఓహో. ఆ ఈ తైమూర్ సామాన్యుడు కాదండి. ఉజ్బెకిస్తాన్లోని సమర్ఖండ్ అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని ఒకప్పుడు అపారమైన సామ్రాజ్యాన్ని ఏలాడు. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే 1398లో హ్మ్. భారతదేశంపై దండెత్తి ఢిల్లీని అతలాకుతలం చేసి దోచుకున్నది కూడా ఈ తైమూరే. అచ్చా. అంటే భారతదేశం మీద దండెత్తి సంపదను పట్టికెళ్లడం అనేది వీళ్ల రక్తంలోనే, అంటే ఒక రకంగా కుటుంబ చరిత్రలోనే ఉందన్నమాట. మ్మ్, ఒక రకంగా చెప్పాలంటే అంతే. తైమూర్ చనిపోయే ముందు తన ఆస్తిని, సామ్రాజ్యాన్ని తన వారసులకు పంచేశాడు. అలా సమర్ఖండ్, హీరత్, కాబుల్, ఫర్గానా అని చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. హ్మ్. ఇక్కడే కదా మన కథానాయకుడు ఎంట్రీ ఇస్తాడు. జహీరుద్దీన్ మొహమ్మద్. ఇతనికే బాబర్ అనే పేరు స్థిరపడింది. బాబర్ అంటే టర్కిష్ భాషలో పులి అనే అర్థమట కదా. అవును, పులి. 1494లో అంటే బాబర్కు ఒక 12 ఏళ్ల వయసున్నప్పుడు ఈ ఫర్గానా అనే చిన్న రాజ్యానికి రాజయ్యాడు. ఈ ఫర్గానా కూడా ఇప్పుడు ఉజ్బెకిస్తాన్లోనే ఉంది. హ్మ్. 12 ఏళ్లకే రాజా. అవును. అయితే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆ వయసులో బాబర్ మనసులో ఒకటే బలమైన కోరిక. ఏంటంటే తన ముత్తాత తైమూర్ రాజధాని అయిన సమర్ఖండ్‌ను ఎలాగైనా సరే తన గుప్పిట్లోకి తీసుకోవాలి అని. ఆ! ఈ పాయింట్ దగ్గరే నాకొక విచిత్రమైన పోలికనిపించింది. ఇప్పుడు సమర్ఖండ్‌ను ఆక్రమించాలనే ఆ అతిపెద్ద ఆశతో, పిచ్చి ప్రయోగాలతో బాబర్ తన చేతిలో ఉన్న సొంత రాజ్యమైన ఫర్గానాను కూడా చేజేతులో పోగొట్టుకున్నాడు గదా. పోగొట్టుకున్నాడు. ఇది వింటుంటే ఇందాట మనం అనుకున్నట్లు ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు తన ప్రాథమిక వ్యాపారాన్ని పక్కనపెట్టి ఏదో కొత్త మార్కెట్ను పట్టుకోవాలని చూసి చివరకు ఉన్నదంతా పోగొట్టుకొని రోడ్డున పడినట్లు అనిపించడం లేదా? కరెక్ట్. అది చాలా సరైన పోలిక. ఆ వైఫల్యం అతని జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. సొంత రాజ్యం పోయాక దిక్కుతోచని స్థితిలో కొన్నేళ్లపాటు తిరుగుతూ చివరకు ఎలాగోలా కాబూల్ను ఆక్రమించుకున్నాడు.
దాదాపు 20 ఏళ్ల పాటు ఆ కాబూల్లోనే ఉన్నాడు. ఓహో 20 ఏళ్ళు. అవును. కాని అక్కడ కూడా అతను ప్రశాంతంగా ఏమీ లేడు. ఆ చారిత్రక ఆధారాలు చూస్తే కాబూల్లో ఆ సమయంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, అంటే ఒక సివియర్ ఫినాన్షియల్ క్రైసిస్ నడుస్తోంది. అబ్బా. కనీసం తన సొంత సైన్యానికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది. అంటే ఒక రాజు చేతిలో ఆయుధాలు పట్టుకున్న సైన్యముంది, కాని వాళ్ళకి ఇవ్వడానికి డబ్బులు లేవు. ఇదొక రకంగా టైం బాంబ్ లాంటిదే కదా. ఏ క్షణమైనా సైన్యం తిరగబడొచ్చు. కరెక్ట్. అలాంటి కఠినమైన ఆర్థిక పరిస్థితులే ఒక నాయకుణ్ణి ఏమైనా చేసేలా పురికొల్పుతాయి. కాబుల్లో ఉన్న ఆ పేదరికమే బాబర్ కన్ను భారతదేశం వైపు పడేలా చేసింది. అచ్చా. అంటే ఒకవేళ అతను ఫర్గానాలో విజయం సాధించి ఉంటే, లేదా కాబుల్లో అతనికి పుష్కలంగా డబ్బు దొరికి ఉంటే అసలతను భారతదేశం వైపు చూసేవాడే కాదు కదా. వైఫల్యం ఒక మనిషిని ఎలా కొత్త దారుల వైపు నెడుతుందో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. నిజమే. సరే, అతను అప్పుల్లో ఉన్నాడు, భారతదేశంలో డబ్బుందని తెలుసు. అంతమాత్రాన పదండిరా ఇండియా మీద పడదాం అని నేరుగా దండెత్తలేదు గదా. ఇక్కడే చరిత్ర ఒక పెద్ద వ్యంగ్యనాటకాన్ని ఆడిందనిపిస్తుంది నాకు. అవును. బాబర్ స్వయంగా రాలేదు, అతనికి మనవాళ్లే ఒక రేంజిలో రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానించారు. కరెక్ట్. అప్పటి భారతదేశ రాజకీయ పరిస్థితులు బాబర్కొక వరంగా మారాయి. ఏంటంటే 2 కీలకమైన ఆహ్వానాలు అతనికి వెళ్లాయి. దీన్ని మనం కొంచెం లోతుగా విశ్లేషించాలి. ఎందుకంటే ఇది వింటుంటే అప్పటి రాజుల అమాయకత్వానికో లేదా మూర్ఖత్వానికో నవ్వొస్తుందసలు. మొదటి ఆహ్వానం మేవార్ పాలకుడు రాణా సంగ్రామసింగ్ దగ్గర్నుంచి వెళ్ళింది. తన బద్ధ శత్రువైన ఇబ్రాహీం లోడీని చంపడానికి బాబర్ను రమ్మన్నాడు. అవును. పోనీ ఇది శత్రువుల వ్యవహారం అనుకుందాం. రెండవ ఆహ్వానం చూడండి. దౌలత్ ఖాన్ లోడీ పంపించాడు. ఈ దౌలత్ ఖాన్ ఎవరో కాదు, పంజాబ్ గవర్నర్, పైగా సాక్షాత్తు ఇబ్రాహీం లోడీకి స్వయానా మామ. బంధువులే బద్ధశత్రువులయ్యారు. ఇది చరిత్రలో చాలా సాధారణమైన విషయం. కాని నాకర్థంగానిదేంటంటే, ఇప్పుడు ఒక ఆఫీస్లో 2 మేనేజర్ల మధ్య గొడవుందనుకోండి. ఒక మేనేజర్ తన కోపాన్ని తీర్చుకోవడానికి ఏకంగా బయటెవరికో కంపెనీ సీక్రెట్స్ ఇచ్చేసి మొత్తం కంపెనీ సర్వర్లను క్రాష్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా ప్రమాదకరం. ఆ తర్వాత కంపెనీ మూతపడితే తన ఉద్యోగం కూడా పోతుంది కదా. ఈ రాజులు కూడా అలాగే ఆలోచించారు. తమ చిన్నపాటి పగలు, అహంకారాలు తీర్చుకోవడానికి ఏకంగా ఒక విదేశీ సైన్యాన్ని పిలిచారు. అంటే పక్కింటివాడి మీద కోపంతో ఒక సింహాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లుంది వ్యవహారం. వాళ్ల ఆలోచన విధానం అప్పట్లో వేరుగా ఉండేది కదా. వాళ్ల ఉద్దేశ్యంలో బాబర్ కూడా తన ముత్తాత తైమూర్లాగానే వస్తాడు, ఇబ్రహీం లోఢీని ఓడించి సంపదను దోచుకొని మళ్లీ తన దేశం కాబూల్కి వెళ్ళిపోతాడు అని వాళ్లు భ్రమపడ్డారు. ఓహో, అలా అనుకున్నారా? అవును. కాని వాళ్లకు తెలియని నిజమేమిటంటే బాబర్కు వెనక్కి వెళ్లడానికి అక్కడ ఏమీ లేదు. కాబూల్ ఆర్థికంగా దివాళా తీసి ఉంది. అతను వచ్చిందే దోచుకోడానికి కాదు, ఇక్కడే స్థిరపడటానికి అని స్థానిక రాజులు అంచనా వేయలేకపోయారు. ఆ అంచనా తప్పడమే వారి పాలిట శాపమైందనమాట. అలా 1518లో ఆ ఆహ్వానాలతోనే బాబర్ వాయువ్య భారతదేశంలోని భీరా అనే ప్రాంతాన్ని జయించాడు. అయితే ఈ భీర యుద్ధం గురించి చారిత్రక ఆధారాల్లో ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది కదా. ఆ భారతదేశంలో మొట్టమొదటిసారిగా తుపాకులు, ఫిరంగులను ఉపయోగించింది ఇక్కడే అని. అవును, కరెక్ట్. ఆ తుపాకులు, ఫిరంగులే ఇక్కడి యుద్ధస్వరూపాన్ని పూర్తిగా మార్చేశాయి అని చెప్పాలి. ఇక్కడే నాకొక సందేహం వస్తుంది. అప్పటికే మన భారతీయ రాజుల దగ్గర లక్షల కొద్ది సైన్యముండేది, వందలాది ఏనుగులుండేది కదా. అలాంటి మహాసైన్యం ముందు బాబర్ తీసుకొచ్చిన ఆ కొద్దిపాటి ప్రాథమిక ఫిరంగులు అసలు అంత పెద్ద ప్రభావాన్ని ఎలా చూపించాయంటారు? అది కేవలం ఆయుధాల శక్తి కాదు, అదొక మానసిక దాడి. అచ్చా. అంటే భారతీయ రాజుల యుద్ధవ్యూహాలు ప్రధానంగా ఏనుగుల చుట్టూ తిరిగేవి కదా. ఏనుగులు అప్పటి యుద్ధాల్లో మోడర్న్ ట్యాంకర్ల లాంటివి. కాని అవి జంతువులు కదా. బాబర్ సైన్యం ఫిరంగులు పేల్చగానే ఆ భయంకరమైన శబ్దానికి, ఆ పొగకు ఏనుగులు తీవ్రంగా భయపడిపోయాయి. ఓ, అర్థమైంది. ముందుకు వెళ్లే శత్రువులను తొక్కి చంపాల్సిన ఏనుగులు వెనక్కి తిరిగి తమ సొంత సైన్యాన్నే తొక్కేస్తూ పారిపోయాయి. అంటే భారతీయ రాజుల అతిపెద్ద బలమే ఆ ఫిరంగుల శబ్దానికి వారి అతిపెద్ద బలహీనతగా మారిపోయింది. వావ్, ఎంత అద్భుతమైన వ్యూహమో కదా. సరే, ఈ ఫిరంగుల మోతలు, ఆ అప్పుల బాధలు, ఎవరు ఎవరికి ఆహ్వానాలు పంపారు,
అనే ఈ అత్యంత సూక్ష్మమైన విషయాలన్నీ ఈరోజు మనకు ఇంత పక్కాగా ఎలా తెలుస్తున్నాయి? ఎవరో ఒక చరిత్రకారుడు బాబర్ పక్కనే ఉండి డైరీ రాశాడా? లేదండి, వేరే ఎవరూ రాయాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే బాబర్ తన చేత్తో తానే స్వయంగా ఒక డైరీ రాసుకున్నాడు. అదే తుజుకీ బాబరీ లేదా బాబర్నామా. అవునవును, దీని గురించే నేను మాట్లాడదామనుకుంటున్నాను. ఈ బాబర్నామాలో కొన్ని భాగాలు చదివితే నాకైతే మతిపోయిందసలు. అది ఏదో ఒక రాజు రాసిన ఒక ఫార్మల్ అధికారిక శాసనంలా లేదు. అచ్చం ఒక 16వ శతాబ్దపు మహారాజు పర్సనల్ బ్లాగ్ లేదా ఒక సీఈఓ రాసిన అన్ఫిల్టర్డ్ సోషల్ మీడియా ఫీడ్ లాగా అనిపించింది. నిజమే. ఒకరోజు యుద్ధ వ్యూహాల గురించి తీవ్రంగా రాస్తాడు. మరుసటి రోజేమో ఇక్కడి వాతావరణం గురించి, ఇక్కడి పక్షుల గురించి లేదా తాను తిన్న ఏదో పండు గురించి కంప్లైంట్ చేస్తూ రాస్తాడు. అందుకే చరిత్రకారులు అతన్ని స్వీయ చరిత్రకారుల్లో యువరాజు అని పిలుస్తారు. అంటే ప్రిన్స్ అమాంగ్ ది ఆటోబయోగ్రాఫర్స్ అన్నమాట. అచ్చా. దాన్ని అతను తన మాతృభాష అయిన టర్కిష్ అంటే చగతాయ్ భాషలో రాసుకున్నాడు. అది 3 ప్రధాన భాగాలుగా ఉంటుంది. మొదటిది ఫర్ఘానాలో గడిపిన కాలం, రెండవది కాబూల్లో పడిన కష్టాలు, మూడవది భారతదేశంలో సాగించిన దండయాత్రలు. ఈ పుస్తకాన్ని ఆనాటి సామాజిక రాజనీతి పరిస్థితులకు అద్దం పట్టే 16వ శతాబ్దపు దర్పణం అని అంటారు. కానీ ఒక్క నిమిషం, 16వ శతాబ్దంలో ఎక్కడో సెంట్రల్ ఏషియాకు చెందిన ఒక పాత టర్కిష్ భాషలో రాసిన ఈ డైరీ ఇప్పుడు మన చేతుల్లోకి ఎలా వచ్చింది? దీని వెనక ఉన్న అనువాదాల ప్రయాణమేమిటి? అదొక సుదీర్ఘమైన ప్రయాణం. బాబర్ రాసిన ఆ డైరీని ఆ తర్వాత వచ్చిన అతని మనవడు అక్బర్ కాలంలో అబ్దుర్ రహీం పర్షియన్ భాషలోకి అనువదించాడు. ఎందుకంటే అప్పటికి మొఘల్ దర్బార్లో పర్షియన్ అధికార భాషగా మారింది కాబట్టి. ఓహో, పర్షియన్కే మారింది. అవును. ఆ తర్వాత వందల ఏళ్లకు బ్రిటిష్ కాలంలో ఒక పండితురాలు దీనికి అక్షర రూపమిచ్చింది. మూల వచనాల ప్రకారం గమనిస్తే ఆమె హెన్రీ బెవరీజ్ అనే పండితురాలిగా స్పష్టంగా ప్రస్తావించబడింది. హెన్రీ బెవరీజ్. అవును. ఆమె దాన్ని ఇంగ్లీష్లోకి అనువదించడం వల్లే ఈ రోజు ఆ పర్సనల్ డైరీ ప్రపంచం నలుమూలలా ఉన్న పరిశోధకులకు మనకర్థమవుతోంది. అంటే ఒక టర్కిష్ డైరీ పర్షియన్లోకి మారి అక్కడ్నుంచి ఒక బ్రిటిష్ పండితురాలి ద్వారా ఇంగ్లీష్లోకొచ్చిందనమాట. అద్భుతం. సరే, ఆ డైరీలో మన భారతదేశం గురించి అసలే ఉంది. ఎందుకంటే అందులో బాబర్ వ్యక్తపరిచిన అభిప్రాయాలు చూస్తే నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఆహా! ఒక విదేశీయుడి కళ్లతో మన దేశాన్ని చూడటానికి ఇదొక అద్భుతమైన అవకాశం. అతను అప్పటి రాజకీయ స్థితిని చాలా నిశితంగా గమనించాడు. ముఖ్యంగా 5 ముస్లిం రాజులు అంటే లోడీలు, బహమనీలు, గుజరాత్, మాళ్వా, బెంగాల్ సుల్తానులున్నారని, అలాగే 2 బలమైన హిందూ రాజులు రాణా సంగ్రామసింగ్ మరియు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలున్నారని స్పష్టంగా రాశాడు. అవును, శ్రీకృష్ణదేవరాయల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు కదా. ఆయనొక గొప్ప పరిపాలనాదక్షుడని, సైనిక వీరుడని, కవిపోషకుడని పొగిడాడు. భౌగోళిక వర్ణన కూడా చాలా డీటెయిల్డ్గా చేశాడు. మన నదులు, పర్వతాలు అద్భుతమని, భారతదేశం ఎటుచూసినా పాడి పంటలతో సుభిక్షంగా ఉండే ద్వీపకల్పమని రాశాడు. అతనికి ఇక్కడ ఏనుగులు, అలాగే మన మామిడి పండ్లు అంటే విపరీతమైన ఇష్టమట. అవును, మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం. అంతేకాదు, సామాజిక, ఆర్థిక విషయాలను కూడా డాక్యుమెంట్ చేశాడు. ఇక్కడి చేతివృత్తుల వారి నైపుణ్యాన్ని చూసి అతను చాలా ఆశ్చర్యపోయాడు. వారు తయారుచేసే వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో రాశాడు. కాని అదే సమయంలో ఇక్కడి సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలను కూడా బయటపెట్టాడు. ధనికులు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుండగా సామాన్యులు మాత్రం కనీస అవసరాలు కూడా తీరని పేదరికంలో మగ్గిపోతున్నారని స్పష్టంగా రాశాడు. అది బాగానే ఉంది, కానీ ఇక్కడే నేను బాబర్ ఆలోచన విధానంతో తీవ్రంగా విభేదిస్తున్నాను. ఇది చూస్తుంటే ఒక రకమైన ద్వంద్వ వైఖరి, అంటే పచ్చిగా చెప్పాలంటే హిపోక్రసీ లాగా అనిపించడం లేదా? ఎలాగంటారు? చూడండి, ఒకవైపు భారతదేశ సంపదను, వనరులను, పండ్లను ఆకాశానికెత్తాడు, కాని ఇక్కడి ప్రజలను, సంస్కృతిని మాత్రం చీల్చి చెండాడాడు కదా. భారతీయులు అందవిహీనులని, వారికి సోషల్ ఎటికెట్ లేదని విమర్శించాడు. ఇక్కడి ఆహారం, ఇక్కడి భవనాలు, ఉద్యానవనాలు ఏవీ అతనికి నచ్చలేదట. అంటే మీ డబ్బు, మీ వనరులు మాకు కావాలి, కాని మీరంటే మాత్రం మాకు చిరాకు అన్నట్లుగా లేదా ఇది? కరెక్ట్, మీరు చెప్పింది ముమ్మాటికే నిజం. అది ఒక విదేశీ విజేత మనస్తత్వం. ఎందుకంటే అతను వచ్చింది సెంట్రల్ ఏషియా ప్రాంతం నుండి. అక్కడ పర్షియన్ సంస్కృతి ప్రభావం ఎక్కువ. అవును. అంటే అంతా ఒక పద్ధతిగా డిజైన్ చేసిన గార్డెన్సు,
ఒక రకమైన ఆకృతి ఉన్న భవనాలుంటాయి. అక్కడ్నుంచి అకస్మాత్తుగా ఈ ఉష్ణమండల, వైవిధ్యభరితమైన భారతదేశానికి వచ్చేసరికి అతనికి ఒక కల్చర్ షాక్ తగిలింది. దానికి తోడు తామే గొప్పవారమనే ఒక ఆధిపత్య అహంకారం కూడా ఈ విమర్శలకు కారణం కావొచ్చు. అంటే ఒక టూరిస్ట్ లాగా 5 స్టార్ హోటల్లో బస చేసి అక్కడి సేవలను అనుభవిస్తూనే ఆ హోటల్ బాగోలేదని కంప్లైంట్ ఇచ్చినట్లుంది ఈ వ్యవహారం. అవును. అయితే అతని పరిశీలనా శక్తిని ఒక విషయంలో ఖచ్చితంగా మెచ్చుకోవాలి. భారతీయుల్లో ఉన్న నమ్మకాలను అతను చాలా లోతుగా గమనించాడు. చనిపోయిన తరువాత ఆత్మ తిరిగి పుడుతుందనే ఆ పునర్జన్మ నమ్మకం ఇక్కడి ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని అతను తన డైరీలో రాసుకున్నాడు. అవును. ఆ సంస్కృతి నచ్చకపోయినా అందులో ఉన్న ఏ చిన్న విషయాన్ని వదలకుండా డాక్యుమెంట్ చేశాడు బాబర్. కానీ కేవలం ఈ వర్ణనలతోనే సామ్రాజ్యాలు నిలబడవు కదా. భారతదేశాన్ని వర్ణించడం వేరు, దాన్ని శాశ్వతంగా తన గుప్పిట్లో ఉంచుకోవడం వేరు. ఈ ప్రయత్నంలో అతను ప్రతి ఏటా రక్తం చిందించాల్సి వచ్చింది. ఈ యుద్ధాల చరిత్ర వింటుంటూనే భయమేస్తోందసలు. ఇండియాకొచ్చాక ప్రశాంతంగా ఒక్కరోజు కూడా అతను గడపలేదు గదా. ఆ 4 సంవత్సరాలు 4 భీకర యుద్ధాలు చేశాడు. అవును. ఆ 4 యుద్ధాలే భారతదేశ చరిత్రగతిని మార్చేశాయి. 1526లో మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. ఇబ్రాహిం లోఢీని ఓడించి అధికారికంగా మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది గదా. 1527లో జరిగిన ఖండ్వ యుద్ధం. ఎవరైతే తనను శత్రువును చంపమని భారతదేశానికి ఆహ్వానించారో అదే రాణా సంగ్రామ్ సింగ్ పై బాబర్ యుద్ధం చేయాల్సొచ్చింది. అవును. రాజ్పూత్ల శౌర్యం, వారి సైన్యం ముందు నిలబడటం సామాన్యమైన విషయం కాదు. ఈ యుద్ధంలో బాబర్ సైన్యం భయపడిపోయి వెనక్కి కాబూల్కు పారిపోదామని డిసైడ్ అయ్యారట. అబ్బా, పారిపోదామనుకున్నారా? అవును. ఆ పరిస్థితుల్లో తన సైన్యాన్ని ఉత్సాహపరచడానికి, వారిలో తెగింపు తీసుకురావడానికి బాబర్ చేసిన అతిపెద్ద ప్రయత్నమే జిహాద్ ప్రకటించడం. ఓహో, అంటే జిహాద్ అనేది కేవలం మతపరమైన అంశం మాత్రమే కాదు, భయంతో వణికిపోతున్న తన సొంత సైనికులను ప్రాణాలకు తెగించి పోరాడేలా చేయడానికి అతను వాడిన ఒక సైకలాజికల్ టూల్ అన్నమాట. ఖచ్చితంగా. తన మద్యం పాత్రలను పగలగొట్టి ఇకపై మద్యం ముట్టనని శపథం చేసి సైన్యంలో ఆవేశం రగిల్చాడు. ఆ తర్వాత 1528లో చందేరి యుద్ధంలో మేదిలీరాయ్ను ఓడించాడు. మళ్లీ ఏమాత్రం గ్యాప్ లేకుండా 1529లో గోగ్రా యుద్ధంలో బెంగాల్ సుల్తాన్ నస్రత్ షాను కూడా ఓడించాడు. అంటే ప్రతి ఏడాది ఒక యుద్ధం. అవును. చివరకు 1530లో కాబూల్ వెళ్తూ మార్గమధ్యంలోనే కన్నుమూశాడు. కాబూల్లోని ఆరాంబాగ్లో అతన్ని పాతిపెట్టారు. భారతదేశాన్ని అంతలా జయించినా చివరకు తనకిష్టమైన కాబూల్ మట్టిలోనే అతను విశ్రమించడం చూస్తుంటే అతను ఇక్కడ శారీరకంగా ఉన్నా మనసంతా అక్కడే ఉందేమో అనిపిస్తుంది. ఈ ప్రయాణం మొత్తం చూస్తుంటే వినేవారికి ఒక అద్భుతమైన జీవిత పాఠం అర్థమవుతుంది. పదే పదే ఓడిపోయి సొంత రాజ్యాన్ని కోల్పోయి అప్పుల పాలైన ఒక వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత బలమైన సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించాడు అనేది ఒక గొప్ప కేస్ స్టడీ. అవును. అలాగే ఏ పరిస్థితినైనా, అది భౌగోళిక అంశమైనా సరే, సామాజిక అసమానతలైనా సరే, భవిష్యత్తు తరాలకు తెలిసేలా డాక్యుమెంట్ చేయడం ఎంత ముఖ్యమో బాబర్ రాసిన ఆ డైరీ మనకు స్పష్టం చేస్తోంది. ముగించే ముందు ఈ విశ్లేషణ వింటున్న ప్రతి ఒక్కరికీ ఒక బలమైన ఆలోచనను వదిలిపెట్టాలనుకుంటున్నాను. ఒక్కసారి ఊహించండి, ఒకవేళ బాబర్ తన చిన్నతనంలో ఆ ఫర్గానాలో ఓడిపోకుండా అక్కడే ఒక చిన్న రాజుగా సెటిల్ అయిపోయి ఉంటే, లేదా అతను ఆక్రమించిన కాబూల్లో ఆర్థిక సంక్షోభం రాకుండా అతనికి కావలసినంత డబ్బు దొరికి ఉంటే అసలిటు వచ్చేవాడే కాదు. అంతేకదా. ఇంకా విచిత్రమేమిటంటే స్థానిక రాజులైన రాణా సంగ్రామసింగ్, దౌలత్ ఖాన్ లోడీ తమ సొంత పగలు, ఈగోలు పక్కన పెట్టి కూర్చుని మాట్లాడుకునుంటే, ఆ విదేశీయుడికి ఆహ్వానం పంపకపోయుంటే 1526 నుండి 1857 వరకు కొనసాగిన మొఘల్ వంశ చరిత్రే ఉండేది కాదుగదా. నిజమే. చరిత్రే మారిపోయేది. అవును. ఈరోజు మనం చూస్తున్న భవనాలు, ఆహారపు అలవాట్లు అన్నీ పూర్తిగా వేరేలా ఉండేవి. ఒక వ్యక్తికి వచ్చిన ఆర్థిక కష్టాలు, స్థానికుల మధ్య ఉన్న ఆ చిన్నపాటి ఆఫీస్ పాలిటిక్స్ లాంటి పగలు ఏకంగా ఒక దేశ చరిత్రనే, భవిష్యత్తునే ఎంతగా మార్చేస్తాయో కదా. ఈ ఆసక్తికరమైన ప్రశ్నతోనే నేటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం.